గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై మినిస్టర్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి నా తోటి జన సైనికులు మరియు వీర మహిళలు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా తరఫున హృదయపూర్వక నమస్కారాలు. జనసేన క్రియాశీల సభ్యత్వం అనేది మొట్టమొదటి సంవత్సరం జరుగుతున్నప్పుడు మా యొక్క మనోభావాలు మీతో పంచుకోవాలి. మొదటిసారిగా ఒక పార్టీ కార్యకర్తల శ్రేయస్సును కోరుకుంటూ ఆ టైంలో మనం ప్రతిపక్షంలో ఉండగా వెళ్ళి మా పార్టీకి మీరు క్రియాశీల సభ్యత్వాలు చేయండి అంటే చాలామంది భయపడ్డారు. ఎందుకంటే ఈ పార్టీ యొక్క సభ్యత్వం మనం తీసుకుంటే ప్రభుత్వ పథకాలు మనకు వస్తాయో రావో, మనం ఓపెన్ అయిపోయినట్టు ఉంటుంది. మరి అట్లా భయపడిన సందర్భాల్లో వాళ్ళకు నచ్చజెప్పి మన పార్టీ సిద్ధాంతాలు ఈ కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేదు, రాజకీయం, అవినీతి రహిత సమాజం, ఇలా మా 7 సిద్ధాంతాలను వాళ్ళకి వివరిస్తూ మీకు ఏ నష్టం జరిగినా పార్టీ మీకు అండగా ఉంటుంది, ఈ పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు మనందరికీ అండగా ఉంటారని వాళ్ళకి నచ్చజెప్పి చేయించిన తర్వాత వాస్తవంగా మనం వాళ్ళు ఏదైతే ఊహించారో అట్లాగే క్రియాశీల సభ్యత్వం చేసిన సభ్యులు ఏ విధంగా అప్పుడు చేసుకుంటూ వచ్చిన సందర్భంలో కొన్ని చోట్ల ప్రభుత్వం తరఫు నుంచి రావాల్సిన పథకాలను కూడా వాళ్ళకు ఆపేసిన సందర్భాలు ఉన్నాయి సార్. ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఎవరైతే క్రియాశీల సభ్యత్వాలు చేశారో విలేజెస్లో కానీ అట్లానే మున్సిపాలిటీలో కానీ కొంతమందికి అయితే అసలు ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వలేదు, కొంతమందికి పెన్షన్లు రద్దు చేశారు. ఇటువంటి అన్నీ కూడా భరిస్తూ అప్పుడు ఆ రోజు ఆ ప్రభుత్వానికి ఎదురొడ్డిన మనం అందరం కూడా ఆంధ్రప్రదేశ్ రక్షించడానికి నిలబడిన సైనికుల కింద నేను చూస్తాను. మనకు వచ్చిన లాభాన్ని వెతుకుంటూ ప్రభుత్వం తరఫు నుంచి మనకు ఏదైనా ఇబ్బంది కలిగింది అనే భయాన్ని కూడా పక్కన పెట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత అది ఈరోజు దినదినాభివృద్ధి చెంది ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ పోయింది తప్పితే ఎక్కడ తగ్గదు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ గారిని నేను ఒకటే విన్నవించుకోదలుచుకున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే క్రియాశీల సభ్యత్వాలు నిలబడి చేస్తూ వస్తున్నారో వాళ్ళందరికీ కూడా సార్ ప్రభుత్వ పథకాల్లో ప్రథమ ప్రాధాన్యత కల్పించాలని ఈ సందర్భంగా నేను మీకు విన్నాను. ఎందుకంటే మన పార్టీని ప్రజలలో హైప్ తీసుకెళ్లడంలో ఈ క్రియాశీల సభ్యత్వాలు చేయించిన వాళ్ళ పాత్ర చాలా ఎక్కువ ఉంది. మనం అధికారంలో ఉన్నాం కాబట్టి మనం వాళ్ళ వెంట నిలబడితే రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుతాలు వీళ్ళు చేస్తారు. వీళ్ళకి అండగా మీరు ఉండాలని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఇస్మాయిల్ గారు అట్లానే ఈ సభను ఉద్దేశించి నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ రఘురామయ్య